నలుగురు మూర్ఖులు. సరదా జానపద కథ. ఒకూర్లో నలుగురు అమాయకులున్నారు. వాళ్లకు ఏమీ తెలీదు. మనమొకటి చెప్తే వాళ్ళొకటి చేస్తా ఉంటారు. ఆ ఊర్లోనే ఒక పెద్ద పిసినారి ఉన్నాడు. వానికి పైసా పైసా దాచిపెట్టడమే తప్ప ఖర్చు పెట్టడం తెలీదు. వానికి ఒక పెద్ద అంగడుంది. చానా పశువులున్నాయి. దాండ్లను చూసుకోడానికి ఎవరినైనా పనికి పెట్టుకోవాలనుకున్నాడు. కాని ఎవరైనా సరే పొద్దున్నించి రాత్రి వరకు పని చేయాలంటే డబ్బులు ఎక్కువడుగుతారుగదా. దాంతో ఎట్లాగబ్బా అని ఆలోచిస్తా ఉంటే ఈ నలుగురు కనబన్నారు. వీళ్లైతే మారు మాట్లాడకుండా గమ్మున ఏమి పెడితే అది తిని, ఎంతిస్తే అంత తీసుకొని మట్టసంగా చెప్పిన పని చేస్తా ఉంటారు అనుకోని వాళ్లని తెచ్చి పనిలో పెట్టుకున్నాడు. ఒకరోజు నలుగురిని పిలిచి, రే, ఈ రోజు మీకు నలుగురికి 4 పనులు చెప్తా, పోయి చేసుకొని రాపోండి అని ఒకనికేమో మేకలు తీసుకొని పోయి అడవిలో మేపుకొని రమ్మన్నాడు. రెండోవానికేమో పక్కూరికి పోయి కట్టెలు కొనుక్కొని బండి నిండా ఏసుకొని రమ్మన్నాడు. మూడోవానికేమో వాళ్ల అత్తోళ్ల ఊరికి పోయి నెయ్యి డబ్బా తీసుకొని రమ్మన్నాడు. నాలుగో వానికేమో, మా అమ్మకు ఆరోగ్యం బాగా లేదు, దగ్గర కూర్చొని బాగా చూసుకో అన్నాడు. నలుగురు సరే అన్నారు. మొదటోడు సద్ది కట్టుకొని మేకలన్నీ తోలుకొని అడవికి పోయినాడు. మధ్యాహ్నం వరకు దాండ్లను బాగా మేపి ఆకలైతా ఉంటే అన్నం తిందామని ఒక బావి గట్టున కూర్చొని మూటిప్పినాడు. ఆ బావిలో కప్పలు కుప్పలు కుప్పలున్నాయి. అవి వీణ్ణి చూస్తానే బెదపడి బెకబెకమని గట్టిగా అరవసాగినాయి. అది వినివాడు, అరెరే, దీండ్లకు కూడా బాగా ఆకలవుతున్నట్టుంది. అందుకే అన్నం తింటా ఉంటే మాకు కూడా పెట్టమని ఒకటే అరుస్తా ఉన్నాయి అనుకొని, ఇదుగోమ్మా, తీసుకోండి అంటూ అన్నమంతా బావిలోకేసినాడు. డబ్బున అన్నం లోపలికి పడేసరికి అవి మరింత బెదపడి మరింత గట్టిగా బెకబెకమని అరవసాగినాయి. అది వినివాడు, అరెరే, దీండ్లకు ఇదింత అన్నం సరిపోనట్టుంది. అందుకే పాపం అట్లా అరుస్తా ఉన్నాయి అనుకొని ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తా ఉంటే ఎదురుగా మేకలు కనబన్నాయి. ఉండండి, మీ కడుపు నిండా అన్నం పెడతాను అని ఉరుక్కుంటా పోయి ఒక మేకను ఎత్తుకోనొచ్చి దబీమని బావిలోకి ఏసినాడు. కప్పలు బెదపడి మరింత గట్టిగా అరవసాగినాయే తప్ప నోరు మూసుకోలేదు. అరేరే, దీండ్లకింకా ఆకలి తీరినట్లు లేదే, ఎన్ని రోజులైందో ఏమో అన్నం తిని అనుకోని ఒక్కొక్క మేకనే ఎత్తి ధనాధనా ఏసాగినాడు. నీళ్లలో పడిన మేకలన్నీ ఊపిరాడక చచ్చిపోయినాయి. మేకలన్నీ ఒకదాని మీదొకటి పడి కప్పలన్నీ చచ్చిపోయినాయి. దాంతో అరుపులాగిపోయినాయి. దాంతో వాడు, హమ్మయ్య, దాండ్ల కడుపు నిండినట్టుంది, అందుకే అన్నీ మట్టసంగున్నాయి అనుకోని ఉత్త చేతులూపుకుంటా ఇంటికి బయలుదేరినాడు. రెండోవాడు పక్కూరికి పోయి కట్టెలు కొనుక్కొని బండి నిండా నింపుకొని తిరిగి రాసాగినాడు. అట్లా వస్తావుంటే దారిలో ఒకచోట చానా పైకి ఎక్కాల్సొచ్చింది. ఎత్తుమీదికి పోవడం కష్టం గదా. దాంతో ఎద్దులు లాగలేక లాగుతా ఉంటే బండిగాన్లు కిర్రు కిర్రుమని అరవసాగినాయి. ఆ చప్పుడు వినివాడు, అరెరే, బండి కట్టెలు మోయలేక ఏడుస్తా ఉంది అనుకోని కిందికి దిగి, లేదులేమ్మా, లేదులే, ఏడ్చొద్దు, కొన్ని తీసేస్తాలే అంటూ సగం కట్టెలు తీసేసి మళ్ళా పోతా ఉంటే కాసేపటికి అది మళ్ళా కిర్రుకిర్రుమనింది. వాడు దిగి, సర్లే సర్లే, మొత్తం తీసేస్తాలే, ఏడవద్దు అంటూ కట్టెలన్నీ తీసి పారేసినాడు. బరువు తగ్గిపోవడంతో బండి చప్పుడు చేయకుండా ఎప్పట్లాగే మామూలుగా రాసాగింది. హమ్మయ్య, బండి ఏడుపు మానేసింది అనుకోని వాడు ఉత్త బండితో ఇంటికి బయలుదేరినాడు. మూడోవాడు పక్కూరికి పోయి పిసినారి వాళ్ల అత్తోళ్ల ఇంట్లో నెయ్యిడబ్బా తీసుకొని తిరిగి బయలుదేరినాడు. ఏ వస్తువైనా సరే మొదట్లో బరువుగా అనిపించదుగాని మోస్తా మోస్తా ఉంటే బరువు పెరిగిపోతున్నట్లుగా అనిపిస్తాది గదా. అది తెలియనివాడు, అరెరే, ఇదేంది మొదట్లో కొంచెం గూడా బరువు లేదు, సగం దారికొచ్చినానో లేదో ఇంత బరువెక్కింది, కొంపదీసి డబ్బాలోకి ఏమైనా దూరిందా ఏమి అనుకోని డబ్బా దించి తెరచి చూసినాడు. నెయ్యిలో వాని నీడ వానికే కనబడింది. అది చూసి వాడదిరిపడి, అమ్మో, ఏమో అనుకుంటేగాని ఈ డబ్బాలో దయ్యం దూరింది, అందుకే ఇంత బరువైంది అనుకోని ధడాలున మూత మూసేసి ఎత్తుకుని పోయి ఒక పెద్ద చెరువులో పడేసి, హమ్మయ్య, దయ్యం పీడ వదిలిపోయింది అనుకోని ఉత్తచేతులూపుకుంటా ఇంటికి బయలుదేరినాడు. నాలుగోవాడు పిసినారి అమ్మ దగ్గరనే కూర్చొని విసనకర్ర ఊపుతా, ఏమి కావాలంటే అది అందిస్తా, సేవలు చేస్తా, జాగ్రత్తగా చూసుకోసాగినాడు. కాసేపటికి ఆమె నిదురపోయింది. అంతలో ఒక ఈగ గుయ్మని అరుస్తా వచ్చి ఆమె మీద వాలింది. అది చూసి వాడు, అరెరే, పాపం ముసల్ది నిద్రపోతా ఉంటే ఇదొచ్చి సతాయిస్తా ఉందే అని తోలేసినాడు. అది అట్లా పక్కకు పోయినట్లే పోయి మళ్ళా గుయ్మని అరుస్తా వచ్చి వాలింది. వీడు తోలడం మళ్ళా అది రావడం. కాసేపటికి వానికి బాగా కోప్మొచ్చేసింది.
దొంగ సచ్చిందానా, ఎన్నిసార్లు తోలినా మళ్ళా మళ్ళా వస్తావా? ఉండు నీ పని చెప్తా అంటూ ఇంట్లోంచి రోకలిబండ తీసుకొనొచ్చి నిలబన్నాడు. ఈగ మళ్ళా ఎప్పట్లాగే గుయ్మని అరుస్తా వచ్చి ఆమె మూతిమీద వాలింది. అంతే, వాడు కోపంగా రోకలిబండ పైకెత్తి ఒక్క పెరుకు పెరికినాడు. ఆ దెబ్బకు ఈగకేమీ కాలేదు గాని ముసల్ది మాత్రం మూతి పగిలి సక్కగా స్వర్గానికెళ్ళిపోయింది. పిసినారి వచ్చి చూస్తే ఇంకేముంది, తల్లి పోయింది, మేకలూ పోయినాయి, నెయ్యి పోయింది, కట్టెలూ పోయినాయి. పీనాసితనంతో తెలిసి తెలిసి మీలాంటోళ్లను పెట్టుకున్నందుకు నాచెప్పుతో నేనే కొట్టుకోవాలా అనుకుంటా వాళ్లందరినీ ఇంట్లోంచి తరిమేసినాడు. కథ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.